మనం తెల్లజొన్న నంబలు కాసుకుందాం అనుకున్నాము. కాయ రానోళ్ళకు చెప్తాను నేను. ఇది నీళ్ళు కాబెట్టుకోవాలి. ఇట్లా ఏలు పెడితే కొంచెమే గోరెచ్చగా ఉండాలి. అంటే నేను ఇది వరకే పులవోసిన. ఇప్పుడు చెప్తాను పులవోసుడు ఎట్లా అన్నది. నీళ్ళు కొంచెం గోరువెచ్చగానే ఉండాలి, నీళ్ళు వేడి ఉండాలి అంతే. అప్పుడు మనము ఇక పిండి వేసుకోవాలి. మీరు ఎంత వేసుకుంటే అంత. నేనైతే కాస్తాను నంబలి ఈ గంజడి నీళ్ళకు ఇది గ్లాసుడు పిండి ఎత్తన్నా. ఇది మనం ఎప్పుడైతే అంబలి కాసుకుంటాం అనుకున్నామో అప్పుడే మళ్ళీ ఎంబడే ఈ నీళ్ళు కాబెట్టుకోవాలి. నీళ్ళు కాబెట్టుకొని పెట్టుకుంటే మనకు మళ్ళీ తెల్లారి వరకు మంచిగా ఉడుకుతుంది అంబలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ఇంత చింతపండు వేసుకోవాలి. ఇంత చింతపండు వేసుకొని ఇది మూత పెట్టుకోవాలి. ఈ పిండి 3 రోజులు ఉలవాలి. ఇవాళ పోసుకున్నాం అనుకో, ఇవాళ ఉలవాలి, రేపు ఉలవాలి. రేపు కొంచెం తీసి ఒక గ్లాసు అంతా ఇళ్ళకి నీళ్ళు తీసి వేరే గిన్నెలో పోసుకొని కొన్ని నీళ్ళు ఎట్లా అంటే ఇట్లా చెప్తా పట్టిన ఇళ్ళకి కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా చేసుకోవాలి. మసలు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని నీళ్ళను తెల్లారి పిండి పుల్ల పోసుకున్న తెల్లారి ఇందులో పోసుకోవాలి. మళ్ళీ ఇట్లా పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తెల్లారి మనం ఈ రెండో నాడు ఫస్ట్ నాడు పుల్ల పోసుకున్నాం, సెకండ్ నాడు నీళ్ళు వేడి చేసి పోసుకున్నాం. మళ్ళీ మూడో నాడు ఏం చేయాలంటే ఇళ్ళకెళ్ళి కొంచెం మనం ఏంటంటే మనం చింతపండు తీసేసుకోవాలి. చింతపండు తీసేసుకొని ఇది కలి అంటారు దీన్ని. కొంచెం అంతా తీసుకొని ఒక గ్లాసు పెద్ద గ్లాసు తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇది పక్క పెట్టుకొని ఇది పొయ్యిన పెట్టుకొని మనం కాసుకోవాలి. అంబలి ఉప్పు వేసుకొని కాసుకోవాలి. ఇది మళ్ళీ ఏం చేయాలంటే ఇది కాసుకున్నాక మళ్ళీ వేరే గంజులో పోసుకొని మళ్ళీ సరిపడా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంట్లో గ్లాసుడు పిండి పోసుకోవాలి. చింతపండు వేయద్దు. ఇది కలి, దీంట్లోనే అంబలి పులుతుంది అన్నట్టుగా, కలి ఉలుతుంది అన్నట్టుగా. ఇప్పుడు మనం ఇట్లా కాసుకోవాలి. అంబలి మొత్తమైనాక చూపెడుతుంది. కమ్మగా ఉంటుంది. ఎండాకాలం కాసుకోరానలో చూపెడతాను. ఇది మంచి టేస్ట్ కమ్మగా ఉంటుంది అంబలి. ఈ అంబట్లకు ఈ పుల్లటి మామిడికాయలు మంచిగా పొట్టు తీసుకొని పచ్చడి పట్టుకున్నాం. మెత్తగా మామిడికాయలను నీళ్ళు లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇది నీళ్ళు ఉండద్దు. నీళ్ళ పాను ఉంటే తొక్కు ఖరాబ్ అవుతుంది. నీళ్ళ పాను లేకుండా తుడుచుకొని పక్క పెట్టుకున్నాం. అంబలి ఇట్లా కావాలి. మంచిగా మసలాలి. అంబలి మంచిగా మసులుతూనే కమ్మగా ఉంటుంది. ఇట్లా తేగద్దు, తేనె తాగినట్టు తాగాలి అంబలి. అప్పుడైతేనే కమ్మగా ఉంటుంది అంబలి. గ్యాస్ బంద్ చేసుకొని కొంచెం చల్లారినాక తాగుదాం. మామిడికాయ చట్నీ పట్టుకుందాం అంతసేపు. ఇప్పుడు మనం మామిడికాయ చట్నీ చేసుకుందాం. ఎల్లిపాయ, జీలకర్ర, ఈ మామిడికాయలు చిన్నగా కోసి పెట్టుకున్న మామిడికాయలు. ఈ మామిడికాయలు కోసుకున్నాక కొంచెం ఒక చెంచాడు ఉప్పు వేసుకొని మనం కొద్దిసేపు ఊర పెట్టుకున్నాం అనుకో, ఇట్లా వాటర్ ఊరుతాయి, ఇట్లా నీళ్ళు ఊరుతాయి అన్నట్టుగా. మంచిగా పుల్లటి మామిడికాయలు తీసుకొని వేసుకోవాలి. నీళ్ళు ఊరితేనే మంచిగా పచ్చడి మంచిగా మెదుగుతుంది. ఎన్ని జార్లు ఎన్ని పడతాయో అన్నీ పోసుకుంటా కారం వేసుకుందాం. మీరు కారం తినే అంత పుల్లటి మామిడికాయలు అయితే ఈ కప్పుకు దీని కారపొడి ఎత్తన్నా. నూరుకునే కారపొడి ఇది. నూరుకునేది మామిడికాయ తొక్కు. మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనం. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఫస్ట్ ఒక చెంచాడు ఉప్పు వేసిన నేను, మళ్ళీ కొంచెం ఎత్తన్నా. ఎందుకంటే మనం టేస్ట్ ఎట్లున్నదో చూసుకొని. కారం ఇప్పుడు వేసిన ఉప్పు అయితే మంచిగా సరిపోయింది. గంట వేసిన కారం కొంచెం ఎత్తన్నా. కారం ఉంటే మండుతుంది, పిల్లలు తినరు. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. పచ్చడి అయితే ఇట్లా మెత్తగా పట్టింది. కొంచెం కొద్దిగా బరక ఉన్నాయి, ఏం కాదు. కొద్దిగా అక్కడక్కడ తగిలితే కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మనం ఈ పచ్చడిను పోబెట్టుకుందాం. ఎల్లిపాయలను కచ్చపచ్చ దంచుకుందాము. ఎండుమిర్చి, జీలకర్ర పోపు దినుసులు వేసుకొని మనం ఇప్పుడైతే ఇది పచ్చడి పోపెట్టుకుందాం. ఇప్పుడు మనం పచ్చడి తాలిపెట్టుకుందాం.
2 చెంచాల 1 2 పోసిన. ఒక జారు పచ్చడకు 2 చెంచాల నూనె పోసిన. నూనె మంచిగా వేడెక్కాలి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మంచిగా గోలాలి. ఇలా కళ్యామాకు, కొత్తిమీరకు, తొక్క తిండం ఏది వేసుకోవద్దు. ఉల్లిగడ్డ కూడా వేసుకోవద్దు. ఇలా మంచిగా ఎల్లిపాయ, జీలకర్ర గంతే తొక్కు నూరంగా మిక్స్ పట్టుకోగా. ఈ పోపులో మాత్రం గింతే. గ్యాస్ బంద్ చేస్తాను, నూనె కాలింది. ఉల్లిపాయ ముద్ద ఇట్లా వేసుకోవాలి. చాలు, బాగా మాడద్దు. ఇక ఉల్లిపాయ మాడితే టేస్ట్ ఉండదు. ఇక పచ్చడి ఊరి పెట్టుకున్న పచ్చడి, పుల్లటి మామిడికాయ పచ్చడి. పుల్లగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి. పుల్లగా ఉండాలి కాయలు. పుల్లగా ఉంటాయి. ఇప్పుడు పులుసు ఎట్లా ఊరిందో చూసిర్రా? ఒక అర్ధగంట సేపు కలిపెట్టుకోవాలి. కోసి పక్క పెట్టుకోవాలి. ఉప్పు వేసుకున్నా మంచిగా ఊరుతుంది పులుసు. ఎంతో ఇష్టమైన మామిడికాయ, పుల్లటి మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఈ పచ్చడి చేసుకున్నాం కదా, ఇందాక అంబలి కాసుకున్నాం కదా మనం. ఈ పచ్చడి నీళ్ళు తగలకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైన ఉంటుంది. నూరి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి. మనం అంబలి కాసుకున్నాం కదా, ఇక వేడి వేడి అంబలి గ్లాసులో పోసుకొని మామిడికాయ చట్నీ పెట్టుకొని తింటే ఇంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. ఈ అంబలి, ఈ మామిడికాయ పచ్చడి ఈ అంబట్లకు కమ్మగా ఉంటుంది. అంబలి కాసుకోండు, పచ్చడి చేసుకోండు ఎట్లనో చెప్పినా. మా అమ్మ చేసినట్టు నువ్వు చేస్తలేవు, నీకు ఏది వస్తలేదని అంటారు కదా. ఈ నా ఛానల్ ఫాలో గారు బిడ్డ, ఫాలో అయ్యి గారి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయర్రి. రాని వాళ్ళకు చెప్పండి. నేను కరెక్ట్ కొలతలతో చెప్తా. అంబలి కాసుకుంటూ కూడా చెప్పిన నేను. ఇప్పుడు ఎట్లా కాసుకోవన్నో, ఎట్లా ఊరబోసుకోవన్నో అన్నది. చింతపండు అయితే 3 రోజులకు తీసేసుకొని మళ్ళీ కడవది కాసుకొని కూడా చెప్పిన నేను. మనం కాసుకోగా చింతపండు తీసేయాలి. అది పక్కదికు తీసేసినాకనే మళ్ళీ కలి వేరే దాంట్లో పోసుకున్నాక మనం కొన్ని నీళ్ళు పోసుకొని పొయ్యిన పెట్టుకొని కాసుకోవాలి. ఇక అంబలి, ఈ అంబట్లకు ఈ మామిడికాయ తొక్కు పెట్టుకొని తింటే ఇంకా కమ్మగా ఉన్నది. మామిడికాయ తొక్కు కూడా కమ్మగా ఉన్నది, పుల్లగా. పచ్చిమిరపకాయల పప్పులకు ఈ ఈ మామిడికాయ తొక్కు నిజంగా కమ్మగా ఉంటుంది. మసాలా పప్పులకు పచ్చిమిరపకాయల పప్పు వేసుకొని తినుర్రి. ఒకసారి చూడకుంటే నా వీడియోలు ఉన్నాయి, మొత్తం చూడుర్రి, తెలుస్తుంది ఎట్లా అన్నీ చెప్పిన. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అంబలికి, ఈ చట్నీకి.